ఇప్పుడు నీ ఆత్మ చెప్తుంది ఇక్కడ విల్లుకి, నీ లాజిక్కి, నీ ఎమోషన్కి దేవుడు పాలన చెప్తున్నాడు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాము అన్న వెంటనే విల్లు అంటది మోకరించు. అనుకుంటాడు మీ ముగ్గురు శరీరమే, మోకరించు. వెంటనే ఎమోషన్ అంటది దేవా నువ్వు చెప్తున్నావు అంటే నేను చేస్తున్నాను ప్రభువా. యు సీ దట్ ఈస్ ఎమోషనల్. ఆ ఎమోషన్ లేపుతుంది. ఆ ఎమోషన్ లేపేటప్పుడు చేతులు లేచిపోతాయి. అందుకని కొంతమందికి చేతులు ఎత్తని చెప్పాల్సిన అవసరం లేదు, చేతులు ఆటోమేటిక్గా లేచిపోతాయి. నెక్స్ట్ లాజిక్ దేవుని చిత్తానుసారంగా ఏం ప్రార్థన చేయాలో నేర్చుకుంది. నోరు తెరిచి ప్రార్థన చేస్తే స్టార్ట్ చేస్తుంది. ఇదిగో పరిశుద్ధాత్ముడా, తండ్రి చిత్తము మా జీవితంలో జరిగినట్లుగా చెయ్యి, తండ్రి కార్యాలు మా జీవితంలో నెరవేరినట్లుగా చెయ్యి, నా సమస్తము సంపర్మించుకుంటున్నాను. ఇది లాజిక్ మాటలు అందిస్తుంది. కానీ అదే సమయంలో విల్లు ఏం చేస్తుంది తెలుసా? శరీరానికి చెప్తుంది నోరు తెరో, ప్రార్థన చెయ్యి. చూసి ఈ మూడు కలిసినప్పుడే నీ సైకి అని చెప్తాం. అందుకని బైబిల్ వెరీ క్లియర్. ఒక మనిషి జీవితము బ్రతుకు మారాలంటే తన మనసు మారాలి. తన మనసు అన్న వర్డ్ గ్రీక్కి వస్తే ఇట్ ఇస్ సైకి. థ్యాంక్ యూ.